Philippians chapter 4 and verse 5. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం, ఓర్పుతో కూడిన జీవితం. చాలాసార్లు నొప్పించు మాటలు మాట్లాడడం ద్వారా గొడవలు, గందరగోళాలు కుటుంబాల్లో వస్తున్నాయి. ఓపికతో, సహనంతో ఎదురు చూసినప్పుడు ఎన్నో ద్రోహకార్యాలు జరగకుండా ఆపుచేయగలుగుతాను లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. సహనం లేనందువల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. అయితే క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అది అనేక మంది తెలియబడనివ్వండి. సహనం అనేది లోపల ఉంచుకునేది కాదు. నువ్వు సహిస్తున్నావని, దేవుని ప్రేమను బట్టే సహనం నేర్చుకున్నావని అందరికీ తెలియబడాలి. ఎవరైనా నేను సవాల్ చేస్తున్నారా నీ భక్తి జీవితాన్ని బట్టి? నీ విశ్వాసాన్ని చూసి చాలామంది సవాల్ చేస్తున్నారా? నీ దేవుడు ఎంతవరకు నేను కాపాడుతాడో చూస్తాము, ఎంతవరకు నేను రక్షిస్తాడో చూస్తాము, ఈ శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి ఎలా నీకు విడుదలిస్తాడో చూస్తామని బహుశా చాలామంది నేను సవాల్ చేస్తున్నారా? దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు. ఆయన ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఇలా అంటాడు, మీ దేవుడిని యెహోవా మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? దేవుని బిడ్డ వినో, ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి, ఆయన కృప నిన్ను ఆవరించి ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు.